అందరికీ నమస్కారం. ఈరోజు వై 99.6% ఆఫ్ యూ విల్ నెవర్ రీచ్ దాని మీద ఒక వీడియో చేస్తున్నాను. మనకు తీసుకున్న 100%లో 0.4% మాత్రమే రిచ్ పర్సన్స్గా ఉన్నారు. ఇంకా 100లోంచి 0.4 మైనస్ చేస్తే 99.6% ప్రతి ఒక్కరు యావరేజ్గాను, దాంట్లోనే మిడిల్ క్లాస్ పీపుల్స్ గాను ఉండిపోతున్నారు. ఎందుకు ఈ యొక్క వేరియేషన్ వస్తుంది అని మనం చూసుకున్నామంటే, ఈ యొక్క వేరియేషన్లో మనకు మొదట చూసుకున్నామంటే స్కూల్ లెవెల్స్లో కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్ లెవెల్లో కూడా చదువు తర్వాత నెక్స్ట్ వాడు సొసైటీకి వెళ్ళి ఎలాగ డబ్బు సంపాదించాలి అనేది ఎప్పుడు కూడా మనకు స్కూల్ లైఫ్లో ఎప్పుడు చెప్పరు. స్కూల్లో మనకు ఫైనాన్షియల్ సక్సెస్ గురించి, మేకింగ్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి, మనీ మేనేజ్మెంటు, నెక్స్ట్ ఇది ఇన్వెస్ట్మెంటు, దీని మీద ఎక్కడ మనకు డిస్కషన్ అనేది జరగదు. ఏ కారణం చేత చాలామంది యావరేజ్గా మిగిలిపోతున్నారు అని ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వెల్త్ క్రియేషన్ ఎలాగ మనము మొదలు పెట్టాలి, ఎలా మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ అనేది ఎప్పుడు కూడా చెప్పదు. కాబట్టి ఈ సిస్టంలో మనకు మస్ట్ చూసామంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక ట్రాప్గా మనం తీసుకుంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఒక డిసిప్లైన్ మేనరు, నువ్వు ఈ సర్టన్ బౌండరీస్, నువ్వు ఈ యొక్క లెవెల్స్ ఇవే ఉండాలి, నువ్వు పెద్దలంటే గౌరవము, డిసిప్లిను, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం తీసుకోవాలి, అంటే ఖచ్చితంగా సేఫ్ జోన్లో వెళ్ళాలి. ఒక జాబ్ని నువ్వు ఫస్ట్ నీ మైండ్లో ఒక గోల్ని డిజైన్ చేసుకునేసి జాబ్ సెక్యూరిటీ అని తీసుకుంటూ ఉండాలి అనే దాని మీద ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అతనికి నెక్స్ట్ లెవెల్ అనేది ఎక్కడ చెప్పరు. కాబట్టి ఇప్పుడు మనం పాత రోజుల్లో కూడా చూసామంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు జాబ్ అనేది కంపల్సరీగా తీసుకుంటున్నారు. జాబ్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటున్నారో ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ ట్రాప్ అనేది మనకు ప్రొడ్యూసింగ్ వర్కర్స్ నాట్ ఏ లీడర్స్. ప్రొడ్యూసింగ్ వర్కర్స్ అంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎంప్లాయీస్ నాట్ లీడర్స్, నాట్ ఎంటర్ప్రెనర్. అంటే ఒక పారిశ్రామికవేత్తగా మనం ఎక్కడ చేయడం లేదు. అతను ఎప్పుడు కూడా ఒకరి కింద పని చేయాల్సిందే, ఒకరి కింద అణిగి ఉండాల్సిందే. దేనికైనా సరే రూల్స్, రెగ్యులేషన్స్, డిసిప్లిన్ మేనరు ఖచ్చితంగా ఆ స్ట్రాటజీలోనే కంటిన్యూ చేసుకుంటూనే పోవాలి. కానీ ఈ విధంగానే ఉండాలి అనేసి ఒక డిసిప్లిన్ మేనర్లో ఉంటుంది. కానీ అతను స్వతహాగా అతని మైండ్ సెట్ ఇలా క్రియేట్ చేస్తారు. అతను ఇంప్రూవ్ కావడానికి, అతని స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కడ చేయరు. కాబట్టి అతని స్కిల్స్ ఒక ఎంటర్ప్రెనర్గా, ఒక పారిశ్రామికవేత్తగా ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎంప్లాయీగానే ఉండాలా? ఎవరికి ఒకరి కింద పనిచేస్తూనే ఉండాలా? ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు చూసాను, మనకు ఎంటర్ప్రెనర్గా చూసుకున్నామంటే మహేంద్ర కానీ, నెక్స్ట్ బిల్ గేట్స్ ఎంటర్ప్రెనర్గా ఉన్నారా, ఎంప్లాయీగా ఉన్నారా? నెక్స్ట్ అదే కానీ అదానీ గ్రూప్స్ ఎంటర్ప్రెనర్గా ఉన్నారా, ఎంప్లాయీగా ఉన్నారా? నెక్స్ట్ ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ అతను కూడా ఎంప్లాయీగా ఉన్నారా, ఒక ఎంటర్ప్రెనర్గా ఉన్నారా? సో ఇక్కడ డామినేట్గా ఒక ఎంప్లాయీగా ఉండడం వల్ల అతని యొక్క స్కిల్స్ అనేవి ఒక బౌండరీ లెవెల్లోనే ఉండిపోతాయి. అతని స్టేజ్ మించి ఎక్కువ ఆలోచన ఉండదు. అంతే ఆ లైఫ్లో ఇంకా జాబ్ వచ్చింది, ఆడికి అయిపోయింది, అతని పరిస్థితి అయిపోయింది. మనం చూసామంటే ఎంతమంది మన యొక్క ఇండియాలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెనర్గా ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్గా ఉన్నారు ఒకసారి చూసుకోండి. కౌంట్ చేసుకుంటే మనం ఫింగర్ టిప్స్లోనే చెప్పుకోవచ్చు, కౌంటబుల్లో చెప్పుకోవచ్చు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెనర్ ఎందుకు కాలేకపోతున్నారు ఇండియాలో? సో ఒకసారి దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. చదువు అనేది, సంస్కారం అనేది మంచిదే, మంచి లక్షణాలే, కాదనలేదు. చదువుతో పాటు చదువు నేర్చుకున్న తర్వాత అతను ఎంటర్ప్రెనర్గా ఎందుకు ఎదగడం లేదు అనే దాని మీద ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా మన ఇండియాలో డెవలప్మెంట్ కావడం లేదు, ఎందుకు ఇక్కడ
రిచ్ కావడం లేదు అని తీసుకుంటే ఫస్ట్ మన ఎడ్యుకేషన్ ట్రాప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ ట్రాప్ అనేది అతనికి బౌండరీ లేవు. నీవు ఖచ్చితంగా జాబ్ చేసుకోవాలి. ఒక ఫస్ట్ ఏదైనా ఒక బేబీ బాన్ అయిందంటే వాడికి ఒక స్కూల్ లైఫ్లో ఇచ్చేస్తారు. స్కూల్ లైఫ్లో అతనికి ఖచ్చితంగా ఈ జాబ్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనే మీద ఉంటుంది. కానీ నెక్స్ట్ ఎలా చేసుకోవాలి అనేది జాబ్ గోల్ మీద తీసుకుంటాడు, కానీ నెక్స్ట్ ఏముంటుందో తెలియదు కదా. కాబట్టి దీని మీద ఒకసారి చూసుకోవాలి. దాని మీద నెక్స్ట్ ఫస్ట్ మనం చూసామంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాప్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అనేది ఈ కంఫర్ట్ జోన్ అనేది ఒక జాబ్ వచ్చేసిన తర్వాత అతను ఒక కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతాడు. అంటే ఈ మంత్ ఫస్ట్ టు 30, సో వర్కింగ్ డేస్ 30 డేస్. ఈ 30 డేస్ జాబ్ చేస్తే ఖచ్చితంగా అతని శాలరీ వస్తుంది. అతను ఏమవుతున్నాడంటే ఆ కంఫర్ట్ జోన్ అనేది సైలెంట్ కిల్లర్ ఆఫ్ ద వెల్త్. అతనుకి ఇంకేమీ ఆలోచించాడు, ఇంకా పని చేయాలి, జీతం తీసుకోవాలి, పని చేయాలి, జీతం తీసుకోవాలి, అది తప్ప ఇంకేం లేదు. అతను స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోడు, స్కిల్స్ని డెవలప్ చేసుకోడు, అదేవిధంగా వెల్త్ని ఎలా క్రియేషన్ చేసుకోవాలని ఆలోచించడు. ఇది ఒకతనికి కంఫర్ట్ జోన్లో ఎప్పుడైతే ఉంటాడో అతను లైఫ్ లాంగ్ అతని జీవితకాలం మొత్తము ఆ యొక్క లైఫ్లోనే ఆ యొక్క జోన్లోనే ఉండిపోతాడు. ఇంక ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. ప్రైవేట్ టీచర్సు, ప్రైవేట్ సెక్టార్సు, ఇంకా ఎవరైనా ఇంకా పనిచేసే వాళ్ళు చూడండి. పాతకాలంలో మనం చూసామంటే ఒక చేతి పని చేసేవాళ్ళు, నెక్స్ట్ వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు సొంతంగా వాళ్ళు ఇష్టంగా పని చేసుకునేసి ఒక ఎంటర్ప్రినర్ గాను దీనిగాను ఉండి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవితకాలంలో ఇంకేం ఉండదు. ఇంకా జీవితకాలం ఏముంటుంది? ఇంకా ఆ కంఫర్ట్ జోన్లోనే కంపల్సరీగా జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసిన తర్వాత జీవితకాలం చూసామంటే